అందరికీ హాయ్ అండి. మనకి ఇది వచ్చేసి ఎల్జీ డ్యూల్ ఇన్వర్టర్ ఏసీ ఓల్డ్ మోడల్ ఏసీ. దీని కంప్లైంట్ వచ్చేసి CH5 అని వస్తుంది డిస్ప్లే మీద. ఈ CH5 అంటే ఇది ఒక కమ్యూనికేషన్ ఎర్రర్. అంటే మనకి ఇండోర్ పోర్ట్ అవుట్డోర్ పోర్ట్తో కమ్యూనికేట్ అవ్వలేనప్పుడు మనకి ఎర్రర్ కూడా వస్తుంది. ఇలాంటప్పుడు మనం ముందుగా ఏసీని అయితే ఓపెన్ చేసుకొని ఇండోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్కి మెయిన్ ఒక సప్లై వైర్ ఉంటుంది కదండి. ఆ సప్లై వైర్లో ఎక్కడైనా ఏవైనా డ్యామేజ్ అయ్యా లేదా క్లిప్స్ అనేవి సరిగా లాక్ అయ్యా లేవనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇండోర్ యూనిట్లో కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అవుట్డోర్ యూనిట్లో మనకి చూడండి ఇవి కనెక్షన్స్ అవి ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ కనెక్షన్స్ ఇవి. వీటిని కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని నీట్గా అవి ఒకవేళ ఏమైనా రెస్ట్ పట్టాయా లేదా అనేది ఒకసారి క్లీన్ చేసుకొని మరలా యాస్టీస్గా వాటిని ఫిట్ చేసుకొని ఒకసారి ఏసీ ఆన్ చేసాం. ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మనకి సేమ్ మళ్ళీ రిపీట్ అయింది అనుకో, ఇదే విధంగా కంప్లైంట్ కానీ ఇది రిపీట్ అయితే మనకి ఇది కంప్లైంట్ వచ్చి అవుట్డోర్ బోర్డు అండి. చూడండి మీకు చూపిస్తాను అవుట్డోర్ బోర్డు. ఇగో ఈ విధంగా ఉంటుంది అవుట్డోర్ బోర్డు. ఇది అవుట్డోర్ యూనిట్లో పీసీబీది. ఎక్కువగా మనకి కమ్యూనికేషన్ ఎర్రర్ అవుట్డోర్ బోర్డులోని ఏవైనా పీసీబీలో కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా కమ్యూనికేషన్ ఎర్రర్ వస్తుంది. ఇలా ఉంటుందో చూడడానికి ఒకసారి మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను. మన కంప్లైంట్ వచ్చేసి మనకి అవుట్డోర్ బోర్డులోనే చూడండి. అవుట్డోర్ బోర్డులో మనకి ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఏరియా అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఇది కష్టం రిపేర్ అవుతుందని కూడా చెప్పలేము. చూడండి ఇలా అయిపోయింది. ఒకసారి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఇండోర్ యూనిట్ బోర్డు. మనకి ఇండోర్ యూనిట్ బోర్డులో మనకి ఎలాంటి డ్యామేజ్లు కూడా లేవు. చాలా నీట్గా ఉంది. అంటే అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. మన కంప్లైంట్ వచ్చేసి అవుట్డోర్ బోర్డులోని చూడండి చూపిస్తాను. ఇది మనకు అవుట్డోర్ యూనిట్ బోర్డు, ఇది పీసీబీ అవుట్డోర్ యూనిట్ది. ఇది ఇదిగోండి చూడండి మనకి కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇదంతా మనకి పవర్లో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మనకి ఈ లైన్ అంతా ఫుల్గా డ్యామేజ్ అయింది. ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి కమ్యూనికేషన్ ఎర్రర్ వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ.